హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ముందుగా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శోభానామకృతి ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం పాలకూర టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదండి, దీనికైతే మెయిన్గా మనకి బాగా పండిన టమాటాలు అయితే కూర పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి, ముందుగా నేనైతే కుక్కర్లో పప్పు ఉడికించి పెట్టేశాను. మీకు తెలుసు కదా పప్పు ఎలా ఉడికించాలో. ముందుగా వాటర్ పోసి పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి పప్పు ఉడికించానండి. నెక్స్ట్ పప్పు ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టిన పాలకూర, టమాటా, చింతపండు, నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేస్తున్నానండి. చూసారు కదా, టమాటాలు చాలా పండుగా ఉన్నాయి కదా, అలా అయితేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ఎసరు పోస్తున్నాము. ఒక గ్లాస్ పోసానండి, మరి పలుచగా కాకుండా. నెక్స్ట్ ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 2-3 విజిల్స్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. విజిల్స్ వచ్చేసాయి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా పప్పు గుత్తితో వెనుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా అంతా ఎనిపిస్తున్నానండి. నెక్స్ట్ మనం తాలింపు కోసం ఒక కళాయిలో నూనె పోసాను. తాలింపు గింజలు వేస్తున్నామండి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత మాత్రం మనం ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలండి. ముందుగానే వేస్తే ఎండుమిర్చి బాగా వేగిపోతాయి కాబట్టి ఈ విధంగా ఇప్పుడు వేసేసాను. ఓకే అండి, నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసాము. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, మంచిగా తాలింపు అయిపోయిందండి. నెక్స్ట్ ఈ తాలింపుని మనం ఆల్రెడీ పెట్టుకున్న పప్పులో వేస్తున్నామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి